నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడింది. మీ సహనమును సర్వజనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. నమ్ముతారా? దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉందండి. అయితే ఈ క్షణం ఒకవేళ మీరు వింటున్న ఈ క్షణం ఆ రహస్య రాకడ వస్తే ఎత్తబడతాను అన్న నిశ్చయత మీలో ఉందా? మేఘాలలో నా దేవుణ్ణి నేను కలుసుకుంటాను అనే నిశ్చయతను కలిగి ఉన్నారా? చూడండి, మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒక వాగ్దానాన్ని మాత్రం జనరల్గా మనందరం పొందుకొని ఉన్నామండి. అదేంటి అంటే నిత్య జీవం అన్న వాగ్దానాన్ని. యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణమే నువ్వు నేను పరిశుద్ధాత్మలో విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నాము. ఆయన మనకి సంచకరువుగా అనుగ్రహించబడి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్నామో అప్పుడు దేవునితో మన యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళాలి అని తన ప్రయాణాన్ని సాగించారు, దేవునితో నడుస్తూ ఉన్నారు, అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక వైపు, దేవుని యొక్క వాగ్దానం వైపు నడుస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానం దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక అనేది నెరవేరకుండా ఉండాలి అని ఒక వ్యక్తి ఎప్పుడు చాలా పరితపిస్తూ ఉంటాడండి. పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఏ విధంగా అయినా నీ యొక్క ప్రయాణాన్ని ఆపేయాలని, నిన్ను వెనక్కి పంపించేయాలి అని. ఎవరు? అపవాది కదా. అయితే నీ ప్రయాణానికి కావలసిన సమస్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు, విశ్వాసం ఉంది, దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అయితే ఒకటి కొదువుగా ఉందండి. అదేంటి అంటే సహనం. మనలో చాలా మందికి లేనిది సహనం. ఈ సహనం అనేది చాలా ఇంపార్టెంట్. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు మోషే మీద ఎందుకు కోప్పడ్డాడు అనే దాన్ని రీజన్ దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు మోషేని చాలా విసిగించేశారు ఎన్నో మార్లు. అయితే ఒక్కసారి తన పేషెన్స్ని మోషే కోల్పోయాడంటే, ఆ సహనాన్ని ఆయన కోల్పోయాడు. బండతో మాట్లాడు అని దేవుడు చెప్తే ఆ బండని కొట్టాడు మోషే. వెంటనే దేవుడు ఏమన్నాడు? వాగ్దాన దేశంలోనికి నువ్వు ఇంకా ప్రవేశించవు అని. సహనాన్ని కోల్పోయాడు. అయితే ఈ సంఖ్యాకాండంలో మీరు చూసినట్లయితే మోషే ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు నన్ను చాలా విసిగించారు, నీ వల్ల, ఇశ్రాయేలీయుల వల్ల నేను వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయాను అన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సహనం కోల్పోవడం బట్టి నువ్వు వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయావు అని దేవుడు చెప్తున్నాడు. రెండు కరెక్టే కదా. అయితే ఇంత చిన్న తప్పుగా దేవుడు మోషేని శిక్షించాడు. మోషే ఈ ఇశ్రాయేలీయుల కోసం ఒక విజ్ఞాపనకర్తగా నిలబడ్డాడు కదా. జీవగ్రంథంలో నా పేరైనా తుడిచే, కానీ ఈ జనులని నశింపచేయొద్దు అని దేవుని ముందు నిలబడ్డాడు కదా. మరి దేవుడు ఎందుకు ఇంత కఠినస్తుడా అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? యాకోబు పత్రిక మీరు చూడండి, విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నీ యొక్క ఓర్పు తన క్రియలను చేయనివ్వు, ఓర్పుని కొనసాగించను. ఎందుకు? నువ్వు సంపూర్ణుడిగా మారాలి అని. క్రీస్తు యొక్క రూపము నీలో కనిపించాలి. క్రీస్తుని నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రజలకి తెలియపరచాలి. అది ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు అంటే నీ సహనము ప్రజలకు తెలిసినప్పుడు మాత్రమే. అపవాది ఎప్పుడు కూడా మనల్ని గెలుకుతూ ఉంటాడండి. మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే చాలా విసిగిచ్చేస్తారు మనుషులు మనల్ని. దేవుడితో నేను బాగున్నాను, ఒక అడుగు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, దేవుడితో నేను చాలా సమయాన్ని గడిపాను, దేవుడు నాతో చెప్పిన ప్రకారం వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను అనుకుంటూనే ఉంటాము. ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి మనల్ని అంటారు, వెంటనే మనం మన సహనాన్ని కోల్పోతాము. వాళ్ళు ఏం చేస్తాం? తిరిగి మాట అంటాను. నిందించే నాలుక.
ఈ నిందించే నాలుకను మనం కలిగి ఉన్నామని దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, దేవుని యందు నీకు విశ్వాసం ఎంత బలమైనది అయినా, నిందించే నాలుకని నువ్వు పక్కన పెట్టకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే వాగ్దానము నీ జీవితంలో నెరవేరదు. దేవుడికి నీ ఎడల ఉన్న ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు. ఈ నిందించే నాలుక ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తుందండి. ఎప్పుడైతే నువ్వు నీ చుట్టూ ఉండే మనుషుల్ని నిందిస్తావో, అంటే నువ్వు నీ తప్పుకి నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవడం లేదు, పక్కన వాళ్ళ మీద వేసేస్తూ ఉన్నావు. పంచింగ్ బ్యాగ్ లాగా, నీ వల్ల ఇలా అయింది, నీ వల్ల ఇలా అయింది, నీ వల్ల. ఇలాంటి మాటలు క్రైస్తవుల్లో చాలా మందిలో మనం వింటూ ఉంటాం. ఆ సమయంలో ఈ నిందించడం బట్టి నువ్వు వారికి దేవుని ప్రేమను చూపించలేకపోతున్నావు. ఒక్కసారి నీ సిచ్యువేషన్లో దేవుడు నిలబడి ఉంటే ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? యేసుక్రీస్తు ఎలా ప్రవర్తిస్తాడు? ఆయన్ని కొడుతూ ఉన్నారు, ఆయన్ని నిందిస్తూ ఉన్నారు, ఆయన్ని దూషిస్తూ ఉన్నారు. నువ్వే ప్రవక్తవైతే రా సిలువ దిగి అని చెప్పి ఆయన్ని ఎంతగానో బాధపరుస్తూ ఉన్నారు మాటల ద్వారా, క్రియల ద్వారా. అయితే నువ్వు నేను రక్షించబడాలి అని ఆయన దాన్ని ఓర్చుకున్నాడు. తన సహనాన్ని తెలియపరిచాడు, తన ప్రేమని ప్రతి ఒక్కరికి చూపించాడు. ఒకవేళ నీ స్థానంలో అతడు నిలబడి ఉన్నా యేసుక్రీస్తు ప్రేమను మాత్రమే వ్యక్తపరుస్తాడు. నిన్ను నన్ను ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కానీ ప్రేమను పంచే వ్యక్తిగా దేవుడు చూడాలి అని ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ సహనాన్ని జనులకు తెలియపరచు. క్రీస్తు రూపం నీలో ఇంకా రూపొందబడలేదు. కావాల్సినవన్నీ ఉన్నాయి వాగ్దానం నీ జీవితంలో నెరవేరేందుకు. కానీ నిందించే నాలుకని నువ్వు ఇంకా కలిగి ఉన్నావు. ఈ నిందించే నాలుకను నువ్వు కలిగి ఉన్నంత వరకు నీ జీవితంలో వాగ్దానం అనేది నెరవేర్చబడదు. ఇది చాలా కష్టం అంటారా? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో చూడండి, పౌలు గారు రోమా దేశంలో ఆ యొక్క రాజు ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలి అనేది దేవుని ద్వారా పొందుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తెలియపరచబడింది, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఇబ్బంది పాలవుతామని తనతో ఉన్న ఓడ నాయకులకు చెప్పాడు. అయితే అతన్ని ఎవరు పట్టించుకోలేదంట. ఏ విధంగా అతను చెప్పాడో అదే విధంగా జరిగింది. ఒక పెద్ద తుఫాన్లో ఇరుక్కున్నారు. కానీ పౌలు, నువ్వు నీ మాట వినలేదు, నా మాట వినకపోవడం వల్ల నీతో పాటు నేను కూడా ఇరుక్కున్నానని ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని నిందించినట్టు మనం చూడు. ఆయన వారి కోసం ప్రార్థించాడు. ఆహారాన్ని తీసుకొని వచ్చి బలపరుచుకోండి మిమ్మల్ని మీరు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు నాతో చెప్పాడు అని వారిని బలపరిచాడు. చివరిగా వారిని పొందుకున్నాడండి. అక్కడ దేవుని యొక్క ప్రేమని బయలుపరిచాడు పౌలు. దేవునికి సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యం కావచ్చు. కానీ దేవా, నా వలన అవ్వడం లేదయ్యా, నేను ఈ నిందించే నాలుక కలిగిన మనస్తత్వాన్ని పోగొట్టుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు దేవుని దగ్గర అడిగితే ఆయన నీకు సహాయం దయచేస్తాడు. ఎలా అంటారా? దావీదు గారు చేసిన ప్రార్థనలాగా నా ప్రవర్తన అంతటి మీద అధికారం కలిగి ఉండయ్యా అని ప్రార్థించండి. దేవా, నాలుకను సాధు చేయగలిగిన శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మాత్రమే కాదు, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏదైతే దేవుడు నీ ఎల్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. క్రైస్తలాడు.